కడప జిల్లా జమ్మలమడుగులో మైలవరం జలాశయం నీటిని విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జలాశయాన్ని రైతులతో కలిసి పరిశీలించిన ఆయన దక్షిణ కాల్వ గేటు మరమ్మతులు లేకపోవడంతో నీరు వృధా అవుతోందని ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరారు. మైలవరం, పెద్దముడెం, జమ్మలమడుగు, మైలవరం మండలానికి సంబంధించినటువంటి రైతులు కూడా ఇక్కడ అందరం కలిసి మీడియా వాళ్ళు ఇక్కడికి మనం రావడం జరిగింది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు మనందరికీ తెలుసు. వర్షాలు ఈసారి తక్కువ పడతాయనేది వాతావరణం ద్వారా మనకు తెలిసినటువంటి పరిస్థితి. దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇంపార్టెంటే, డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా కూడా. అదేవిధంగా మనకు జమ్మలమడుగు నియోజకవర్గంలో చూస్తే మైలవరం రిజర్వాయర్లో 2.5 TMC దాదాపు నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా 16 TMC గండికోట రిజర్వాయర్లో నీళ్లు. ఈరోజు ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి పులివెందల్లో పైడిపాలెం కానీ చిత్రావతికి కానీ నిన్న గండికోట నుంచి కింది కూడా సర్వరాయసాయర్ కూడా నీళ్ళు వదిలినారు. మైలవరం, పెద్దముడెం, జమ్మలమడుగు